ఢిల్లీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కీలక చర్చలు చేశారు. నిన్న ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై కీలక చర్చలు వేశారు. ఇకైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శులు జాబితాను ఏసీసీ నిన్న ప్రకటించాలి, కానీ ప్రకటించకపోవడంతో నేడు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో మరోసారి చర్చల తర్వాత జాబితాను ఏసీసీ ప్రకటించనుంది. అందుకోసం నేడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రెడ్డిగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై కీలక చర్చలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యదర్శుల జాబితాను ఏసీసీ నిన్న ప్రకటించాలి, కానీ ప్రకటించకపోవడంతో నేడు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త టీపీసీసీ కమిటీని విస్తరించడంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యదర్శుల పేర్లకు సంబంధించి 4 రోజుల క్రితమే చర్చలు జరిపారు వరుణ్. మన సీఎం రేవంత్ రెడ్డి, దాంతో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా వెళ్లి కేసీ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా కూడా ఒక జాబితాను వారు కేసీ వేణుగోపాల్ ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖర్గే, ఏఐసిసి చీఫ్ ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలోనే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ 4 రోజుల క్రితమే కేసీ వేణుగోపాల్ చెప్పారు. అయితే ఈ నెల చివరాఖరి నాటికి ఆ కమిటీని ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఏఐసిసి అట్లాగే టీపీసీసీ ఉన్న నేపథ్యంలో రేపు మరొకసారి రేవంత్ రెడ్డితో సహా ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే టీపీసీసీ చేసిన ప్రతిపాదనలకు సంబంధించి నిన్న మల్లికార్జున ఖర్గే, అట్లాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా వారు ఏదైతే టీపీసీసీ నుంచి ఇచ్చిన పేర్లని ఖరారు చేయడమా, లేదా అందులో ఉన్నటువంటి మార్పులు అట్లాగే పదవులకు సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టీపీసీసీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, కార్యదర్శుల జాబితాను ఏఐసీసీకి ఇచ్చిన నేపథ్యంలో మరోసారి రేపు 31వ తేదీన కూడా రేవంత్ రెడ్డి అట్లాగే పిసిసి నేతలు కూడా సమావేశం కానున్నారు ఏఐసీసీతో. రేపు ఒక తుది ఘట్టానికి అయితే చేరుకునే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి కీలక బాధ్యతల్లో ఈ కొత్తగా వచ్చేటువంటి పేర్లు కూడా రాజకీయంగా కూడా పార్టీ మీద ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పిసిసి, అటు ఏఐసీసీ కూడా చాలా ఆసక్తికి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే జూన్ మొదటి వారం నాటికే కొత్త కమిటీలను ఏదైతే నేతలను ఎవరిని తీసుకుంటున్నాము బాడీలోకి అనేది కూడా ప్రకటిస్తామని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన నేపథ్యంలో కొంచెం తీవ్రమైనటువంటి కసరత్తు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కేబినెట్ విస్తరణ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాగే పార్టీకి సంబంధించి పిసిసి కమిటీ విస్తరణ కూడా ఉన్న నేపథ్యంలో బీసీ నేతలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా కలిసి తమ ప్రతిపాదనలు ఉంచడం జరిగింది. మీనాక్షికి కూడా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షికి కూడా కలిసి వాళ్ళు తమకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇది ఎస్సీ అట్లాగే బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు, దాంతో పాటు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరూ ఉండేలాగా, అట్లాగే సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంగా తీసుకున్న నేపథ్యంలో వీరందరినీ కలిపి ఏ విధంగా ఒక కమిటీని సమిష్టిగా సమగ్రంగా రూపొందించాలనే దానిపై ఇరు రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీ అధిష్టానం అట్లాగే జాతీయ స్థాయిలో ఏఐసీసీ కూడా ఇద్దరు కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు వస్తున్న నేపథ్యంలో చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తే ఈ కమిటీలకు సంబంధించి అట్లాగే కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.
రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.